ఉరవకొండ మండలంలోని పెన్నా హొబిలంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో శ్రీవారిని సుందరంగా అలంకరించారు. ఓ వైద్యుడు తన వృత్తి ధర్మాన్ని మర్చి ఏకంగా ఆసుపత్రిలోనే ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని ఆసుపత్రిలో జరిగింది. ఒంగోలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గుర్రం జాషువా కాంస విగ్రహాన్ని మంత్రులు మేరుగా నాగార్జున, సురేష్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేరుగా మాట్లాడుతూ ఏ ఒక్క బలహీన వర్గాల బిడ్డ అవమాన పాలు కాకూడదన్న లక్ష్యంతో అక్షరాలతో పదునైన పదాలతో కవితలు అందించి అందరినీ చైతన్యవంతం చేసిన మహనీయుడు గుర్రం జాషువా అని కొనియాడారు. పెదకడుగూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలని బైఠాయించారు. అమలాపురం రూరల్ కామనగరువు గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలో డే వార్నింగ్ డే సందర్భంగా విద్యార్థులు నేషనల్ డే వార్నింగ్ డే ఆకృతి ఎన్డీడీ ప్రదర్శించారు. విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. గుమ్మా లక్ష్మీపురం మండలం ఎల్విన్పేట సెంటర్ వద్ద అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలంలో నారా భువనేశ్వర్కి ఘన స్వాగతం, ప్రజలు భారీగా స్వాగతం పలికారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గుంటూరు జిల్లా కాకమాను మండలం తెలగాయపాలెం గ్రామంలో గుండె గుండెకు జగనన్న, గడప గడపకు కిరణ్ అన్న కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. గంజాయిని సరఫరా చేస్తున్న ఓ దంగల ముఠాను నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామం వద్ద శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. 44 జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న బొలెరో 6.5 లక్షల విలువైన 24.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ హాస్టల్లో 2 విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్థానిక వినాయక చౌరస్తా నుండి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ఈ ర్యాలీ చేపట్టారు. వనపర్తి జిల్లా మరియు మండలంలోని చిట్యాల గ్రామ చెరువులో మొసలి కలకలం రేపింది. పొలానికి నీరు పెట్టడానికి వెళ్తున్న రైతులు ఒడ్డుకు వచ్చిన మొసలిని చూసి భయాందోళనకు గురయ్యారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వడంతో శాసనసభ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి బీజేపీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై అభిమానంతో ఆపద్బాంధవుడనే నమ్మకంతో వేములవాడ రాజన్న చెంతకు చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన మహిళలు చేరుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి అనురాధ తెలిపారు. జాతీయ రోడ్లు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్లు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, రోడ్ భద్రతా వాలంటీర్లు, హెచ్కేఆర్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల జీవితాలు మారడం లేదని ఓయూ విద్యార్థి రాష్ట్ర కార్యదర్శి అన్నం నాగార్జున అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తగుళ్ల జనార్దన్ యాదవ్ అన్నారు. సూర్యాపేట విద్యానగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బేలా మండలంలోని సదాల్పూర్ గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న శ్రీ బైరామ్ దేవ్ మహాదేవ్ జాతర శుక్రవారంతో ముగిసింది. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధమని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రవేశపెట్టిన ఎన్నో బిల్లులకు మద్దతు పలికారని ఆరోపించారు.
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హైదరాబాద్ పట్టణంలోని తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. ఉచిత బస్ ప్రయాణాన్ని స్వాగతిస్తూ బస్సు ట్రిప్పుల సంఖ్యను పెంచాలని కోరారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్, మద్దూర్, నత్నాయపల్లె, షేర్ఖాన్పల్లి, పలుగుమీద, నల్లపోచమ్మ, రొయ్యపల్లి తదితర గ్రామాలలో 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై పొగమంచు కమ్ముకొని ఉంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు అండగా కదిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిరసనలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా కురుపాం ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డ్స్ను శుక్రవారం జిల్లా పరిషత్ సీఈఓ రాజ్ కుమార్ తనిఖీ చేశారు. కడప ఉక్కు మన హక్కు అనే నినాదంతో జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పాదయాత్ర జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నార్హపూర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైంది. నరసాపురంలో కోవాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతి భారీగా హాజరవడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళా ద్వారా టెక్ మహీంద్రా, ఎన్ఐఐటి, యాక్సిస్ బ్యాంక్, జియో, బీడీఎంఎస్ బ్యాంక్ వంటి 60 ప్రముఖ కంపెనీలలో 5,000 ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయని కోవాలి ఫౌండేషన్ చైర్మన్ కోవాలి యతిరాజ రామ్మోహన్ నాయుడు తెలిపారు.